రాజీ పడేది లేదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యం. బనకచెర్లపై గతంలో కేసీఆర్ చేసిన సంతకమే తెలంగాణకు గుదిబండగా మారింది. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించిండ్రు. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ఇచ్చేసి అప్పుడు కేసీఆర్ కలుసుకొని అక్కడ రోజా వీళ్ళందరూ కలిసి ఏమేమి మాట్లాడిండో అవన్నీ కూడా చూపించండి. నిన్న రాజకీయ క్రీడల్లో బనకచెర్ల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా బీఆర్ఎస్ తీరు. సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, బనకచెర్లపై భేటీ, ఇరకాటంలో బీజేపీ. ఎత్తుకు పై ఎత్తులతో పావులు కదిపిన రేవంత్. కేంద్రం కోర్టులోకి బంతి నెట్టిన కాంగ్రెస్. స్థానిక ఎన్నికల ఆట మొదలుపెట్టిన పార్టీలు. చూసుకోయిగా తెలంగాణ రాజకీయం ఇప్పుడు బనకచెర్ల చుట్టూ గిరగిరా తిరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తూ ఊసరవెల్లి రాజకీయం చేస్తూ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. బీఆర్ఎస్కు కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో నిన్న మంచినే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట. ఇక బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు క్లియరెన్స్, జగన్ ప్రపోజల్తో కేసీఆర్ ఆమోదం. సెంటిమెంట్ను రెచ్చగొట్టే కుట్ర, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డైవర్షన్ రాజకీయం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.